జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 31వ అనువాదము. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుట లేదు అని అర్జునుడు పలుకుచున్నాడు. తన నిజ స్వార్థగతి విష్ణువు కలదని తెలియక బద్ధజీవులు దేహ సంబంధములందే సుఖము కలదని భావించుచు వాటిచే ఆకర్షించబడుతురు. జీవితము సంబంధించిన అట్టి అంధవిశ్వాసముతో వారు భౌతిక సుఖములకు హేతువులై వాటిని కూడా విమర్శించుచుందురు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మమును కూడా విమర్శించినట్టుగా కనిపించును. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములచే యుద్ధరంగమున మరణించినాను క్షత్రియుడు మరియు పూర్తిగా ఆధ్యాత్మిక అనుభూతిని కొరికే అంకితమై సన్యాసి అను ఇరువరును శక్తివంతము మరియు తేజోవంతమైన సూర్యమండములను ప్రవేశించుటకు యోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల విషయమును పక్కకు పెట్టినాను తన శత్రువులను సైతము వధించుటను అర్జునుడు వంచుట లేదు. బంధువులను చంపుటచే జీవితము తనకు ఎట్టి సుఖము లభింపదని భావించుచున్నాడు. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడినట్టుగా అతడు యుద్ధము చేయుటకు అంగీకరింపలేకున్నాడు. జై శ్రీరామ్.